అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. పని ఉంటేనే బయటకు రండి, ఊరికే రోడ్డు మీదకి రావద్దు. అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితి బయట కొనసాగే అవకాశం ఉంది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాలా రోడ్లన్నీ కూడా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలలో నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే వర్షం కూడా మొదలైపోయింది. ఇప్పటికే 2-3 రోజుల పాటు భారీ వర్షం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మరొకసారి వర్షం దంచుకొడుతుంది. ట్రాఫిక్ నరకంలో ఎట్టి పరిస్థితుల్లో చిక్కుకోవద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ కూడా కంపెనీలకు సూచించింది. వాతావరణం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగోలేదు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోండి. చల్లటి పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకూడదంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ఈ వర్షం ఏం చేస్తుందిలే, ఎప్పుడు ఉండేదే కానీ లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడక మానరు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ రానటువంటి వర్ష బీభత్సం ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో మళ్ళీ వర్షం దంచి కొడుతుంది. నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తుంది. మరో 2 గంటలలో భారీ వర్షం, సాయంత్రానికి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరత్ర పనులకు బయటకు వెళ్ళకూడదు, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళాలంటూ సూచిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 గంటలకే స్కూల్ పిల్లలందరినీ కూడా ఎవరింటికి వారికి చేరుస్తున్నారు స్కూల్ యాజమాన్యాలు. విద్యార్థులు, వృద్ధులు వర్షాలకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో వర్షం దంచి కొడుతుంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట, బోరబండ, యూసఫ్గూడ, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, కోంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగదీర్గుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, జవహర్ నగర్, ఇలా అన్ని ప్రాంతాలలో కూడా వర్షం ఇప్పుడు చుట్టుముట్టేసింది. నగర వ్యాప్తంగా నగరం మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం దంచి కొడుతుంది. నారాయణగూడ కానీ, ట్యాంక్ బండ్ కానీ, సైదాబాద్ కానీ, చంపాపేట, సరూర్ నగర్, సంతోష్ నగర్, లంగరౌజ్, గుడిమల్కాపూర్, అన్ని ప్రాంతాలలో ఈ ప్రాంతమని ఆ ప్రాంతమని లేదు, పూర్తిగా నగరం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి నగరం అంతా కూడా ఇప్పుడు వర్ష దిగ్బంధంలో చిక్కుకుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఎక్కడైతే నాలాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు కొంత దూరంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తులు దానికి దూరంగా వాహనదారులు వెళ్ళవలసిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ నాలాలు కనుక నిండి రోడ్లపైనకి వరద ప్రవాహం వచ్చినటువంటి సందర్భంలో చాలా కాలనీలు కూడా మునిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. నిన్న కాక మొన్న చూసాం అమీర్పేటలో కానీ మిగతా ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలలో ఏ రకంగా మెయిన్ రోడ్లపైనే, ప్రధాన రహదారులపైనే భారీగా వరద, మోకాలలోతు, నడుములోతు వరదంతా కూడా నిండి తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఆ రకంగా కుండపోత వర్షం కురుస్తుంది కాబట్టి పూర్తిగా మేఘాలకు చిల్లు పడిందా అనేటువంటి సందేహాలతో కూడిన వర్షం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ నగరవాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్లో కుండపోత వర్షం మొదలైపోయింది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షం ఉంది మహానగరంలో అంటూ కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అన్ని రకాల ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవును కూడా రద్దు చేసింది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మిగతా అన్ని జిల్లాలలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తీవ్రమైనటువంటి రెడ్ అలర్ట్ కూడా ఇచ్చినటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే పూర్తిగా ఇక్కడ కాలనీలన్నీ కూడా ఇరుకుగా ఉన్నటువంటి కాలనీల్లో ఒకేసారిగా వచ్చేటువంటి వర్షము, వరద ప్రవాహంతో వాటన్నిటిని కూడా నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఐటీ సెక్టార్ నుంచి ఒక్కసారిగా ఉద్యోగులందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వర్షం ఇంకా కొనసాగుతుంది కాబట్టి రోడ్లన్నీ కూడా అక్కడక్కడ పూర్తిగా ఈ యొక్క వరద దిగ్బంధంలో చిక్కుకుపోయిన సందర్భంలో వెహికల్స్ అన్ని అక్కడ ఆగిపోవడమో లేకుంటే స్లోగా రావడమో ఇతరత్ర కారణాల చేత ట్రాఫిక్ అంతా కూడా రోడ్లపైనే ఉండేటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి
లాగౌట్ టైంని మార్చుకోవాలి కంపెనీలు కూడా అని చెప్తున్నారు. అందరు ఎట్ ఏ టైం ఆఫీసుల నుంచి బయటికి వెళ్లకుండా సాయంత్రం 6 గంటలకి, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకి ఇలా షిఫ్ట్ వైజ్గా ఆ టైమింగ్ లాగౌట్ టైం మార్చుకొని ఎవరింటికి వారు త్వరగా వెళ్ళిపోవాలంటూ కూడా సూచిస్తున్నారు. మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్కే ఈ యొక్క 2-3 రోజులు కంపెనీలు కూడా ఉద్యోగులకు కేటాయించాలి ఆ టైం అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం మరొకసారి హైదరాబాద్లో వర్ష భీభత్సం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఉదయం నుంచే తీవ్రమైనటువంటి మేఘామృతంగా అయినటువంటి నగరం అంతా కూడా ప్రస్తుతం వర్ష జల్లులతో తడిసి ముద్దవుతుంది. వరుసగా ఇన్ని రోజుల పాటు కురుస్తున్నటువంటి ఈ వానతో నగర ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడైనా కూడా 1 రోజు 2 రోజులు లేదంట జల్లులు మాత్రం వచ్చేటి 2-3 రోజులు, కానీ ఈసారి కుండపోత వర్షంగా రోజుల తరబడి కురుస్తున్నటువంటి సందర్భం అయితే గతంలో ఎప్పుడు లేదంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా నగరవాసులు మాత్రం అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.